హాయ్ నమస్తే జై శ్రీరామ్. నేను మీ డాక్టర్ ప్రదీప్ జోషి. లెట్స్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ అద్భుతమైన జోష్ టాక్స్ తోటి మీ దగ్గరికి వచ్చాను. సో ఈ జోషి మంత్రాలో ఈరోజు హౌ టు బీ హ్యాపీ అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో హౌ టు బీ హ్యాపీ, సంతోషంగా ఉండడం ఎలా? ఇప్పటి వరకు 5 ఎపిసోడ్స్ చేశాను. ఈ 5 ఎపిసోడ్స్ చూసి దాన్ని కరెక్ట్గా సిస్టమేటిక్గా వాడిన వాళ్ళకి ఈ పాటికి నన్నే మోటివేట్ చేసే శక్తి సామర్థ్యాలు వచ్చి ఉంటాయి. సో తప్పకుండా ఆ 5 ఎపిసోడ్స్ చూడండి. ఆ 5 ఎపిసోడ్స్ మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటాయి. ఆ 5 ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి. ఎందుకోసమంటే స్టెప్ బై స్టెప్ అనేది మనము మన జీవితంలో పరిణామక్రమం తీసుకొని రావాలి. ఒకేసారి జీవితంలో ఏమీ జరగవు. ఒక అద్భుతమైన చెట్టు పెరగాలి అని అంటే కూడా అది మొక్క స్థాయి నుంచి మొలక స్థాయి నుంచి పైకి రావాలి. ఇంకో విషయం తెలుసా, ఒక చెట్టు ఒక అద్భుతమైన స్థాయికి వచ్చి అది పండు ఇవ్వడానికి ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటుంది ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏ చెట్టు విత్తనం అయితే ఉంటుందో ఆ విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు పక్షులు వస్తాయి, పురుగులు వస్తాయి, దాన్ని తినేద్దామని వస్తాయి. దాని యొక్క అదృష్టం బాగుండి వాటి కంట పడినప్పుడు మెల్లిగా ఎదుగుతుంది, అది చిన్నగా ఎదుగుతుంది. ఆ ఎదిగేటప్పుడు కూడా తన వేళ్ళని ఫస్ట్ ఏం చేస్తుంది? చెట్టు పెరిగేటప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చెట్టు పైకి ఇంత కనిపించింది అని అంటే దీనికి 4 ఇంతలు వేళ్ళు లోపలికి పోయిన తర్వాతనే అది ఇంత కనిపిస్తుంది, మొదలే కనిపించదు చెట్టు. అందుకోసమే దీనిలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెట్టు ఎప్పుడు కూడా మొలక ఎదిగేటప్పుడు లోపల టోటల్గా వేళ్ళన్నీ కూరుకుపోయిన తర్వాత మాత్రమే తనని తాను ప్రదర్శింపజేసుకుంటుంది కదా. చెట్టు పైకి అప్పుడు కనిపిస్తుంది. అంటే తాను బలంగా ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క హంగు ఆర్భాటం అనేది ప్రపంచానికి చూపిస్తుంది. మనం కూడా అంతే. మన దగ్గర ఏం లేకున్నా సరే అది మనం తోపు అది అని చూపించుకుంటాం. ఉండాలి, నువ్వు నీ శక్తి సామర్థ్యం ఏంటని నువ్వు ఇంటర్నల్గా బలంగా ఉండాలి. నీ దగ్గర లేనిది ఎప్పుడు కూడా నువ్వు చూపించడానికి ట్రై చేయకు. నీ దగ్గర ఏది ఉందో అది మొదలు దాచుకో, తర్వాత చూపించు. దాచేంత దాచు, తర్వాత చూపించు. పొగడ్తల కోసమో హంగుల కోసమో ఆర్భాటాల కోసమో ఎప్పుడు కూడా నువ్వు నీ జీవితంలో ఆశించకు, ఎదురు చూడకు. ఎప్పుడైతే నీ జీవితంలో ఎవడో నన్ను పొగడాలి, ఎవడో నన్ను చూసి ఓ అనాలి అని అనుకున్నావో అక్కడ నువ్వు కొలాప్స్ అయినట్టే. ఎందుకోసమంటే నువ్వు ఆ ఇమాజినేషన్ కోసం అని చెప్పి, ఆ ఇమేజ్ కోసం అని చెప్పి, ఆ పరువు కోసమో ఇంకా ఏదో పేరు కోసమో దాని గురించి నువ్వు బతుకుతున్నావు అనుకో, నీ పేరు పోవడం ఒక్క క్షణం కాదు. మీడియా తలుచుకుంటే ఎంత తొక్కేస్తారు. కాబట్టి ఒక్కసారి తెర వెనక నా సామి అని వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. సో అలాంటి వాడికి ఎప్పుడు నువ్వు పడిపోకూడదు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే నిన్ను నువ్వు పర్ఫెక్ట్గా నీకంటూ నీ లైఫ్లో ఒక ప్యాషన్తో ఎదుగు. ఇదే జోషి మంత్ర. సో లివ్ విత్ ద ప్యాషన్. ఓకే, లివ్ విత్ ద ప్యాషన్. దిస్ ఇస్ ద 6th మంత్ర ఆఫ్ జోషి. లైఫ్లో ఒక ప్యాషన్తో బతుకు. ఒక ప్యాషన్ నీ దగ్గర ఉందనుకో, ఆ ప్యాషన్ అనేది ఏంటంటే నీకు ఒక మాయ లాంటిది. ఒక పండు, అరటిపండు ఉంది. ఈ అరటిపండు మంచిగా ఎదగాలి అని అంటే దాని చుట్టూ తొక్క ఉండాల్సిందే. సో నీ లైఫ్లో నీకంటూ ఒక మాయ ఉండాల్సిందే. సో మనం చెట్టు ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. అది మొలుస్తుంది, పైకి వస్తుంది. వచ్చిన తర్వాత పశువులు వస్తాయి, దాన్ని తినేద్దామని వస్తాయి. దాని నుంచి కూడా అది తట్టుకోవాలి. ఆ జంతువుల నుంచి కూడా అది తట్టుకున్న తర్వాత ఇంకొంచెం పైకి ఎదుగుతుంది. ఈ పైకి ఎదుగుతా ఇది ఒక మహావృక్షంగా మారుతుంది. అప్పుడు ఏ పక్షి అయితే దాన్ని తినడానికి వచ్చిందో, మొలకగా ఉన్నప్పుడు, చిన్న గింజగా ఉన్నప్పుడు తినడానికి వచ్చిన పక్షులు ఏం చేస్తున్నాయి? దాని మీదనే వచ్చి గూడు కట్టుకుంటున్నాయి, హాయిగా దాన్ని ఆశ్రయించుంటున్నాయి. ఏ జంతువులైతే దీన్ని తినేద్దాం అనుకుంటాయో అవే జంతువులు దాని చెట్టు నీడ కింద వచ్చేసి హాయిగా సేద తీరుతున్నాయి. నాకు చిన్నప్పుడు ఆ సినిమా మనదేంది, చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటది, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. సో ఏదైనా కష్టం నువ్వు ఒక్కడివే చెయ్యు, చేసే కష్టం నువ్వు ఒక్కడివే చెయ్యు, పొందే ఫలాన్ని పంచి ఇవ్వాలి అని చెప్పేసి అని. ఇది మాట అంటే
సాహిత్యాన్ని మనం ఎప్పుడైనా సరే, సినిమాలో మోటివేషనల్ చాలా థింగ్స్ ఉంటాయి, మనం అవి పట్టించుకోం. మనకు కావాల్సిందల్లా సారీ, సో అవేవో ఉంటాయన్నమాట. అవి తప్ప ఇంకేం వద్దు మనకి. సినిమా అంటే అదే. సో నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తుందంటే, చిరంజీవి గారి సినిమాలో ప్రతి ఒక్క పాటలో ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటుంది, ఇంట్రడక్షన్లో ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎందుకు అని చెప్పేసి ఆయన కలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్పారు ఏంటంటే, నా సినిమా వల్ల యువత బాగుపడాలని నేను ఎప్పుడు అనుకుంటాను. అందుకోసమే కొన్ని దిగజారేటువంటి సీన్స్ కానీ అవన్నీ కూడా నా సినిమాలో లేవద్దని మొదలే నేను అందరికీ చెప్తాను. అందుకే నా సినిమాలో ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క సాంగ్ అయినా సరే తప్పకుండా మోటివేషనల్ సాంగ్ ఉండాలి, యంగ్స్టర్స్ అందరు కూడా బాగుపడాలి అని చెప్పేసి. సో చేసే కష్టం నువ్వే చేయాలి, కానీ పొందే ఫలాన్ని మాత్రం 10 మందికి పంచివ్వాలి. అలాంటి ఒక భావనతో నీ జీవితంలో నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉండి ఒక ప్యాషన్ పెట్టుకో. నీ జీవితంలో కంపల్సరీ ఒక ప్యాషన్ పెట్టుకో. దీనికి యాటిట్యూడ్ చాలా అవసరం. యాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వేంది, నీ యాటిట్యూడ్ ఏంది, ఏదైనా ఎంత వచ్చినా, ఎవడొచ్చినా, ఏదొచ్చినా తల దించేదే లేదు, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఐ విల్ గో విత్ మై ప్యాషన్. నా ప్యాషన్తో నేను వెళ్తాను అని ఎప్పుడైతే నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు ఊహించుకుంటావో, ఒక ప్యాషనేట్గా ఊహించుకుంటావో, ఒక కసి నీ లోపల ఉంటుందో, అప్పుడు నేను ఎవరు టచ్ కూడా చేయలేడబ్బా. నేను ఎవరు టచ్ చేయలేడు. నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావు, ఈ దారి రహదారి అయిపోతుంది. నో వన్ టచ్ యూ, నో వన్ కెన్ రీచ్ యూ. ఒక్క ఎగ్జాంపుల్ కాదు, నేను 100 ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సంబంధించి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తీసుకుందాం. హీరోయిన్ అనుష్క ఉంటారు. ఆవిడికి సినిమా ఇండస్ట్రీలో కూడా మీకు తెలియదు, చాలా రాజకీయాలు ఉంటాయి ఇక్కడ. ఎవరినైనా తొక్కేద్దామని చెప్పి వాంటెడ్లీ డబ్బులు జమ చేసుకొని మళ్ళీ వాళ్ళకు ఒక రకమైన కాన్సెప్ట్స్ ఇస్తారు. ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళు డీఫైమ్ అయిపోవాలని ఆలోచన చేస్తారు. 0 సైజ్ అని ఒక సినిమాతోటి అనుష్క దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టారు. ఆవిడ సరే అని అంది. పాపం ఆమెకేం తెలీదు, బట్ ఆమెకు ఒక్క ప్యాషన్ మాత్రం ఉంది, నేను స్టార్గా ఎదగాలి అని ఒక ప్యాషన్ మాత్రం ఉంది. సో 0 సైజ్ మూవీ చేసింది, సినిమా పెద్ద హిట్ అవ్వలేదు, కానీ భయంకరమైన లాభెక్కింది ఆమె. ఆ స్థాయికి ఎవరైనా వెళితే కనుక ఇంకా వాళ్ళకి సినిమాలు ఉండవు. ఇంకా ఎందుకోసమంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత అభిమానం ఉన్నా, ఏదున్నా సరే మళ్ళీ అందంగా నాజుగా కనిపిస్తేనే అవకాశాలు, లేకపోతే లేదు. 0 సైజ్ సినిమా తర్వాత ఇంకా ఆమెకు ఫోన్ కాల్స్ బంద్ అయిపోయాయి. ఇంకా అనుష్క సినిమాలకు పనికిరాదు, ఇంకా అయిపోయింది, ఇంకా అనుష్క పెళ్లి చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా ఆమె జీవితం ఆమె గృహస్థాశ్రమం లెక్క ఏదో వానప్రస్థాశ్రమం ఉంటుందని చెప్పేసి అనుకుంటే, షీ బౌన్స్ బ్యాక్. మళ్ళీ చూపించింది ఏంటి అని చెప్పేసి అని కష్టపడింది, మళ్ళీ యోగా చేసింది, తనను తాను మళ్ళీ నాజుగా తయారు చేసుకొని బంపర్ హిట్, హాలీవుడ్ బాలీవుడ్కి రీచ్ అయ్యే హిట్లో బాహుబలి సినిమాతోటి సూపర్ స్థాయికి వచ్చేసింది ఆమె. వాట్ ఈస్ దేర్ బిహైండ్? దానిలో వెనకేముంది? డబ్బులు ఇవేవి కాదండి. లావు తగ్గాలంటే డబ్బులతో లావు తగ్గడం అయితే జరగదు, అది కష్టం. ఒక ప్యాషన్, నన్ను నేను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టుకుంటాను, నా గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి, నేను 10 మందికి ఆదర్శపాయంగా తయారవ్వాలి. ఇది పెట్టుకో, ఈ ప్యాషన్ పెట్టుకో. కానీ ప్రగల్భాలకు పోయి అనవసరంగా నిన్ను నువ్వు ప్రదర్శింపజేసుకున్నావు అనుకో, ఎంత తొందరగా నిన్ను ప్రదర్శింపజేసుకుంటావో అంత తొందరగా నువ్వు కింద పడిపోతావు. చెట్టు మామూలుగా లోపటి నుంచి పైకి ఎదిగి ఎంత అద్భుతంగా మహావృక్షం అవుతుందో, అలా నిన్ను నువ్వు ఒక మహావృక్షంగా తయారు చేసుకోవాలి అని అంటే, నువ్వు గ్రౌండ్ లెవెల్ స్థాయి నుంచి కూడా నువ్వు అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ అన్నిటినీ చూసి నువ్వు పైకి రావాలి. సో అలా నువ్వు ఎప్పుడైతే ఒక ప్యాషన్తో నువ్వు ఎదుగుతావో అప్పుడు నేను ఎవరు కూడా టచ్ చేయలేరు. ప్యాషన్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. అది మీ యాటిట్యూడ్ కావచ్చు, నీకున్న గోల్ కావచ్చు. సంథింగ్ వన్ షుడ్ బి ప్యాషన్ విత్ యువర్ లైఫ్. నీ లైఫ్లో ఒక ప్యాషన్ ఉండాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిల్కా సింగ్ని తీసుకుందాం. మిల్కా సింగ్ ఈజ్ అ రాకెట్ స్పీడ్లో పరిగెడతాడు. ఆయన ఒక ప్యాషన్ పెట్టుకున్నాడు. నేను ఫస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి కానీ చూస్తే కనుక ఇంకా చదువు లేదు, ఏం లేదు, డబ్బులు లేవు ఆయన దగ్గర. ఏదో ఆర్మీలో జాబ్ వచ్చేసింది, టక్కన ఆర్మీలోకి వెళ్ళిపోయాడు, జాయిన్ అయిపోయాడు. మన సికింద్రాబాద్లో వచ్చినాడు ఆయన. అప్పుడు ఆయన ప్యాషన్ ఏంటంటే పాలు, తర్వాత గుడ్డు పాలు ఇస్తారు, రన్నింగ్లో గెలిస్తే కనుక గుడ్డు పాలు వస్తాయి అని చెప్పేసరికి పాల గురించి పరిగెత్తాడు ఆయన. సో ఆయనకి పాలు తప్ప ఇంకేం లేదు, దాని గురించే పరిగెత్తాడు.
అదైపోయింది. నెక్స్ట్ ఇండియన్ బ్లేజర్ కావాలనుకున్నాడు. ఇండియన్ బ్లేజర్ వేసుకోవాలి అని ఒక ప్యాషన్ పెట్టుకున్నాడు. నేను ఎప్పుడైనా సరే ఈ బ్లేజర్ నా మీద ఉండాలి అనుకున్నాడు. ఆ ప్యాషన్తో వెళ్ళాడు, ఇండియన్ బ్లేజర్ కొట్టాడు. నెక్స్ట్ ఒలింపిక్స్కి వెళ్ళిన తర్వాత ఒలింపిక్స్లో ఓడిపోతాడు. ఒకసారి మళ్ళీ ప్యాషన్ పెట్టుకున్నాడు, ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఏంటి, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా రీచ్ కానటువంటి దాన్ని నేను రీచ్ అవ్వాలి, కమాన్ ఏం చేయాలని చెప్పి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ కోచ్ దగ్గరికి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి అడిగాడు. ఇప్పటి వరకు ఎవరు కూడా రీచ్ అవ్వనటువంటి ఏంటిది అది నాకు ఇవ్వండి అని అంటే, సో సంథింగ్ అది 8 seconds ఏదో ఉంటుంది, ఆ సెకండ్స్లో 100 meters కొట్టాలి. సో అది ఆయన టార్గెట్ ఇస్తాడు, టిష్యూ పేపర్ మీద టార్గెట్ ఇస్తాడు. టిష్యూ పేపర్ మనం వాడుకొని వదిలేసే టిష్యూ పేపర్ మీద టార్గెట్ రాసుకున్నాడు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. పరిగెత్తాడు, మళ్ళీ తను అనుకుని సాధించాడు. నెక్స్ట్ మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఇది కాదు, ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, వాట్ ఈస్ ద ప్యాషన్, నా పేరు మీద ఒక్కరోజు ఇండియాలో హాలిడే రావాలనుకున్నాడు. పాకిస్తాన్ వెళ్ళాడు, పరిగెత్తాడు. సో పరిగెత్తుతూనే ఉన్నాడు జీవితంలో, ఎక్కడ కూడా పడిపోలేదు. పడ్డా బౌన్స్ బ్యాక్, మళ్ళీ తిరిగి లేచాడు. సో ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మిమ్మల్ని తోసేవాళ్ళు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, మీరు కింద పడితే నవ్వేవాళ్ళు అందరూ ఉంటారు. మీ భుజం తట్టే మీ మిత్రులు కొంతమంది మాత్రం ఉంటారు, వాళ్ళని ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. నీ జీవితంలో నీకు ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఎవరు తెలుసా నీకు, నీ ప్యాషన్. ఒక ప్యాషన్తో బతుకు, ఒక యాటిట్యూడ్తో బతుకు, ఇది నేను అంతే. అలా నువ్వు ఎప్పుడైతే కనుక నిన్ను నువ్వు నిరూపించుకోగలుగుతావో, నిన్ను నువ్వు ఒక శక్తి సామర్థ్యం గల వ్యక్తిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతావో, అప్పుడు నిన్ను ఎవరైనా సరే నిన్ను ఏమైనా ట్రోల్స్ వేయాలన్నా సరే వాళ్ళు భయపడిపోతారు. ఇంకా అరే ట్రోల్స్ వేసినా సరే అది మళ్ళీ లేస్తాడు రా భయ్, అద్దీ చూపి. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. సో నీ ప్యాషన్ అనేది నీకు ఉండాలి. సో మహర్షి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అన్న ఒక డైలాగ్ ఉంటుంది. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. అంటే ఏంటి, నువ్వు నీ యొక్క ప్యాషన్ను పెంచుకుంటూ వెళుతూనే ఉండాలి అంటిల్ డెత్. నీ లాస్ట్ కొన ఊపిరి వచ్చేంత వరకు నిన్ను నువ్వు ఒక ఉన్నత స్థాయిగా నువ్వు ఊహించుకుంటూనే ఉండు, నిన్ను ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా నిన్ను తయారు చేసుకుంటూ ఉండు. నేను చాలామందిని ఎగ్జాంపుల్ చూశాను, ఇది ఒక్కటి ఎగ్జాంపుల్ కాదు. ఒక రైతుని నేను చూశాను. ఒక రైతు ప్యాషన్తో వచ్చాడు, తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, పొలం కోల్పోయాడు, వాళ్ళ నాన్న అన్నీ అమ్మేశాడు. ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చాడు, సార్ నా దగ్గర ఏమీ లేదు, నేనేం చేయాలి నాకు చెప్పండి అని అంటే, నీ దగ్గర ఏమీ లేదు, అదే గొప్పతనం, ఏమీ లేదు. సో నువ్వు ఎటంటాడు పరిగెత్తచ్చు, ఎలా అంటలా నువ్వు ఎగరొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, నువ్వు దేనికైనా ఒకదానికి అటెన్షన్ అయి ఉండలేవు. నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నీకు స్వతంత్రత ఉంది, నువ్వు ఎటన్నా ఎగరొచ్చు, ఆ స్వతంత్రత ఉంది. దాని గురించి ఆలోచించు. నీ దగ్గర ఉందేంటి, ఫ్రీడమ్. నీ దగ్గర ఉందేంటి, ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్ గురించి ఆలోచించు, నువ్వేం సాధిస్తావు చూడు అని చెప్పేసానంటే, ఎస్ అబ్బాయి ఒక్క ఫోన్ నెంబర్ తీసుకొని రియల్ ఎస్టేట్లో జస్ట్ ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఎవరైనా ఇళ్ళు అమ్మేవాళ్ళు ఉంటే ఆ ఇళ్ళు అమ్మేటి అని ఫోటోలను తీసుకొని రియల్ ఎస్టేట్ చేశాడు. లక్కీగా, బికాజ్ నేను ఆస్ట్రాలజర్ని కాబట్టి ఆ లక్ ఏదో చూపించే రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ చూపించాను. లక్కీగా ఒక డీల్ కుదిరింది, చేతికి 2 లక్షల రూపాయలు వచ్చాయి. నా దగ్గరికి వచ్చాడు 2 లక్షలు తీసుకొని, గురూజీ 2 లక్షలు వచ్చాయి, ఏం చేయమంటారు, ఇంకొంచెం ఓపిక పట్టు, ఇంకొక 4 months తర్వాత నీకు లక్ టైం రాబోతుంది, ఈ 4 months ఇదే పని చెయ్యు అని చెప్పాను. ఒక 4 months వర్క్ చేశాడు, మళ్ళీ ఒక 3 లక్షలు తీసుకొని చేతికి వచ్చాడు. 3 లక్షలు తీసుకొని వస్తే, గురూజీ ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, రియల్ ఎస్టేట్ నాకు అంతగా అయ్యేటట్టు లేదు, నేనేం చేయాలంటే, రియల్ ఎస్టేట్ మాత్రం వదులుకు, బట్ ఇంకొక 1 month నేను చెప్పిన ఒక మంత్రం తీసుకొని బయలుదేరు, నీకు ఒక ల్యాండ్ దొరకాలి, ల్యాండ్ వెతుక్కో, ఎక్కడైనా సరే ఒక 5 acres ల్యాండ్ వెతుక్కో హైదరాబాద్ దగ్గరలో అని చెప్పేసానంటే సరే అన్నాడు. కేవలం ఒకటే ఆశ, ఒకటే ధ్యాస, ఇంకేం లేదు, ల్యాండ్ ఎత్తుకోవాలి. ఏదో అడుగు తిరిగాడు. ఫైనల్గా చేవేళ్ల దగ్గర ఒక మంచి శ్రీమంతుడు, కోటీశ్వరుడు, ఆయనకి ఏమీ అవసరం లేదు, పడీది ఉంది అక్కడ ల్యాండ్, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది.
ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో తిరుగుతూ బతిమలాడుతూ ఓలా క్యాబులు, ఓలా బైకులు, స్విగ్గీ బైకులు నడిపిస్తూ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళని ఒక అవకాశం ఏంటి అని చెప్పి ఒక లెటర్ రాసుకున్నాడు. లెటర్ రాసుకుని అందరికి ఒకటి ఆపర్చునిటీ అడిగాడు. ఆ శ్రీమంతుడికి నచ్చింది. జూబ్లీ హిల్స్లో హోమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ లెటర్ ఇచ్చేసి వచ్చేసాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడం ఏం లేదు. సరే ఈ లెటర్ ఇచ్చేసాడు. వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాడు ఏమవ్వాలనుకుంటున్నాడు, నాకు ఒక 5 acres కనుక ల్యాండ్ ఏదైనా ఉంటే లీజ్కి ఇవ్వండి సార్, నేను కష్టపడతానని చెప్పేసి రాశాడు. జస్ట్ ఆ ఒక్క లెటర్ తీసుకున్న శ్రీమంతుడు ఏం చేశాడు అంటే, బాబు ఇది ల్యాండ్, దీన్ని నువ్వు ఏం చేస్తావో చేసుకో, నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసానంటే ఆ 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీగ పంటలు వేసాడు. నా దగ్గరికి వస్తే నేను చెప్పాను నువ్వు వ్యవసాయం చేయి చెప్పాను. మళ్ళీ వ్యవసాయం చేశాడు. ఇక్కడనే 5 లక్షల రూపాయలు పెట్టుబడితోటి తీగ పంటలు వేసాడు. బీరకాయ, బెండకాయ, ఇంకా కాకరకాయ ఉంటాయి కదా, తీగ పంటలు వేసాడు. రోజుకి 2,000, రోజుకి 5,000 సంపాదించడం స్టార్ట్ చేశాడు. గాట్ ఇట్. నెక్స్ట్ క్రమేణా పెంచుతూ పాలియోస్ క్రియేట్ చేశాడు. పువ్వులు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూరగాయలు పండిస్తూనే నెలకి దాదాపు 4-5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ శ్రీమంతుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే జూబ్లీ హిల్స్లో ఎవరైతే పర్సన్ ఉన్నాడో, హీ వాజ్ ఇన్స్పైర్డ్ హిమ్ అండ్ ఇంకొక 10 ఎకరాలు ఇప్పించాడు. ఈ 10 ఎకరాలు నువ్వు చెయ్యు అని చెప్పేసి అన్నాడు. ఆయనకి తినేంత డబ్బు ఉంది, కానీ ఈ పిల్లవాడి యొక్క సామర్థ్యం మించి ఆయన్ని ఇన్వెస్ట్ చేసి ఇంకో 10 ఎకరాలు ఇప్పించాడు. దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. నువ్వు ఎంత కింది స్థాయిలో పడిపోయినా, ఏం చేసినా, నేను ఎంతమంది ఏమన్నా సరే, ఒక ప్యాషన్ నీ లోపల ఉందనుకో, ఒక కసి నీ లోపల ఉందనుకో, నేనెవడు ఏం చేయలేడు. ప్రపంచం ఎప్పుడు నేను అంటూనే ఉంటుంది, ప్రపంచం ఏమన్నా నువ్వు చూడకు, వినకు. ఓకే, దీనికి ఏంటంటే మా ఇంజనీరింగ్ కాలేజ్ మా స్టూడెంట్స్ ఫక్ ఆఫ్ అంటుంటాం అనమాట. సో డోంట్ కేర్ ఎనీ వన్, జస్ట్ డూ వాట్ యూ వాంట్, గో విత్ యువర్ ప్యాషన్, దట్ ఈస్ ద లైఫ్. దాంతో నీకు సక్సెస్ వస్తుంది, దాంతో నువ్వు హ్యాపీగా ఉంటావు. జై హింద్.